నన్ను విసిరేయ్. ఎంత పెద్ద సముద్రం! మళ్ళీ మళ్ళీ నన్ను విసిరేయ్. అక్కడ ఎవరో ఉన్నారు, నేను చూశాను. అవును, ఎవరో ఉన్నారు. ఏమైందబ్బా వీడికి? తనెవరో చాలా ప్రత్యేకంగా ఉంది. నిజంగా చెప్తున్నాను, తన్ని ఇక్కడే చూశాను. నా బుర్ర తినేస్తున్నావు. నేను ప్రత్యేకంగా ఉన్నాను కదా. నువ్వు చాలా ప్రత్యేకంగా ఉన్నావు. నువ్వు చాలా గొప్పగా కనిపిస్తున్నావు. నిజంగా. నా పేరు పికో. నా పేరే గాన్. అదిగో అతన్ని చూసావా? అతనే డొతేచిన్. నేనే దొతేచిన్. సరే, మీ పేర్లు వదిలేండి. నేను గొప్పగా ఉన్నానా లేదా? నిజంగా గొప్పగా ఉన్నావు. నిజంగానే చెప్తున్నా. నేను చెప్పేది నిజమే. నేను నమ్మలేకపోతున్నాను. నన్ను నమ్ము. నువ్వు చెప్పేది నిజమైతే ఆ రాయిని నేను గొప్పగా ఉన్నానని చెప్పమను. రాళ్ళేమైనా మాట్లాడతాయా ఏంటి? నేను నిజంగా చాలా గొప్పగా ఉన్నానంటే ఖచ్చితంగా రాయి మాట్లాడుతుంది. హలో రాయి, నేను గొప్పగా ఉన్నాను కదా. ఒకవేళ నేను గొప్పగా లేనేమో. దిక్కులు చూస్తావేంటి? ఆ రాయిని పగలగొట్టు. నిజంగా నీకు నా మీద అభిమానం ఉంటే ఆ రాయిని పగలగొట్టు. నేను పగలగొట్టాలా? నేనంటే నీకు అభిమానం లేదని తెలిసిపోతుంది. చిన్న కోసం ఈ రాయిని పగలగొట్టగలవా? ప్రయత్నిస్తాను. పీకో, ఇది చూడు, నా స్నేహితుడు దాన్ని పగలగొట్టాడు. తనెక్కడ? నేను గొప్పగా ఉన్నానని చెప్పు. పీకో, దాన్ని పగలగొట్టేశావు. ఎక్కడ చూస్తున్నావు? ఈ చెట్టు కూడా నేను గొప్పగా ఉన్నానని చెప్పడం లేదు. దీనికి నేను గొప్పగా లేనేమో. దీనికి నేను నచ్చలేదు. అయినా పర్వాలేదు, ఈ చెట్టును విరగొట్టు. నేను దాన్ని విరగొట్టలేను. ఇప్పుడు విరగొడతావా లేదా? తను నమ్మాలంటే నేను ఇంత కష్టపడాలా? చూడాలా, చాలా అద్భుతంగా ఉన్నావు. నిజంగానా? నిజంగా నేను అద్భుతంగా ఉన్నానా? ఇది సమాధానం చెప్పడం లేదు. అయితే నేను అద్భుతంగా లేనా? పేకాను గొప్పగా ఉన్నావు. గొప్ప 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 గొప్ప. ఇదా చెట్టు గొంతులా ఉంది. నిజంగా అద్భుతంగా ఉన్నావు. నిజంగానే చెప్తున్నావు. ఇప్పుడే నేను సంతోషంగా ఉన్నాను. ఈ పువ్వులు చాలా అందంగా ఉన్నాయి. నువ్వు ఇష్టపడింది ఈ పువ్వునే కదా? కరెక్ట్ గా చెప్పావు. నాకు కావాల్సింది ఆ పువ్వే. కానీ నీ వెనక ఒక మొసలి ఉంది, చూడు. కాపాడండి, రక్షించండి. పారిపో. అలా దిక్కులు చూడకుండా కాపాడండి. నన్ను వదిలేయ్. నన్ను కాపాడు. కొంచెం తప్పించుకున్నాను. నిజంగా నీ ఆట భలే ఉంది. నేను నీకోసం అంత కష్టపడితే నీకు నవ్వులాటే ఉందా? నువ్వు ఒక పిరికి పందివి. నువ్వంటే నాకు అస్సలు ఇష్టం లేదు. అవసరపడి ఏ నిర్ణయం తీసుకోకు. అయితే ఒక పని చేయి. ఏం చేయాలి? అదిగో అక్కడ మెరుస్తుంది ఆ నక్షత్రాన్ని తీసుకురా. దాన్ని ఎలాగైనా తీసుకురావాలి. ఇప్పుడే తల తిరుగుతుంది.
దొరుకు. నేనెంతో ప్రయత్నించాను, అది నాకు దక్కలేదు. దొత్తే చిన్నే పిలవాలి. అంత సిద్ధంగా ఉంది. ఓకే, అలాగే ఎత్తు దొత్తేచన్. గట్టిగా పట్టుకో. ఇంకా కొంచెం పైకి ఎత్తమన్నానా? దగ్గరకు వచ్చేసాను. ఇంకొంచెం దూరమే. ఇంకా కొంచెం పైకి. చూసి జాగ్రత్త. దొత్తేచన్ ఊపుకోక భయంగా ఉంది. అలా ఊగొద్దు, పడిపోతావు. నేను పడిపోతానేమో, నాకు చాలా భయంగా ఉంది. అమ్మో, నేను పచ్చడైపోతాను. పట్టుకున్నాను. కొంచెంలో పట్టుకున్నాను. అయిపోయాను. సరిగ్గా దూకాలి. ఇప్పుడు చూడు. ఇంకా కొంచెమే. కింద పడితే పచ్చలే. భయపడద్దు, భయపడద్దు. నేనున్నాను. నేను పట్టుకుంటాను. నక్షత్రాలు ఎంత అందంగా ఉన్నాయో. వీటన్నిటిని నేనే తీసుకుంటాను. భయంకరమైన తుఫాను వరద. నేను వెళ్ళొస్తాను. జాగ్రత్తగా వెళ్ళండి. అందరూ బాగా గమనించండి. నేను ఈ చెట్టు ఎలా ఎక్కుతానో చూడండి. జాగ్రత్తగా చూసి నేర్చుకోండి. ముందుగా బాగా గట్టిగా పట్టుకుని ఎక్కాలి. నేను ఎక్కేశాను. నాన్నగారండి, ఏంటి? ఈ పక్క చాలా ఎలుకలు పరిగెత్తుకుని వస్తున్నాయి. ఇవి ఎందుకలా పరిగెత్తుతున్నాయి? బహుశా తుఫాను వస్తుందనుకుంటాను. ఏంటి, తుఫాను రాబోతుందా? ఇటు చూడండి, సూర్యుడు ఎంత ప్రకాశంగా వెలుగుతున్నాడో. ఇది ఆ కాలపు నమ్మకం. ఎలుకల సమూహం కొండ వైపుకు వెళితే తుఫాను వస్తుందని అర్థం. ఇప్పుడు గాలి కూడా బాగా వీస్తుంది. అనుమానమే లేదు. ఇంకా సేపట్లో తుఫాను వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? దొతేచిన్, వీణి తీసుకెళ్లి ఆ రాయి మీద నిలబెట్టు. ఇదిగో పెడతాను. ఈ రాయి మీద నుంచి వాడు 20 అడుగుల దూరంలో పడ్డాడు. అంటే గాలి వేగం ఎక్కువగానే ఉందన్నమాట. తప్పకుండా ఇప్పుడు తుఫాను వస్తుంది. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇదిగో దీన్ని పట్టుకో. దీన్ని కూడా తీసుకో. సరే, ఇక చాలా ఆపండి. ఇప్పుడు పెద్ద తుఫాను వచ్చినా మనకు దిగులు లేదు. కానీ తొత్తే చిన్ని గాన్ని తలుచుకుంటే భయంగా ఉంది. మనం గమ్మాన్ని సరిగ్గా ముయ్యలేదనుకుంటా. నాకు అది అనిపిస్తుంది. నాన్నగారండి, నాకు భయంగా ఉంది. గాలి ఎగిరిపోతుందేమో, చాలా భయంగా ఉంది. పట్టుకోండి. వాళ్ళు తుఫాన్ గాలికి ఎగిరిపోతున్నారు. ఇదిగో వెళుతున్నా. నిలబడ్డారు. వెళ్ళండి, వెళ్ళమంటున్నాను. అరెరే, మీకేమైంది?
అదే ఆలోచిస్తున్నాను. ఓ, నాకు ఆలోచన తట్టింది. ఏం చేయబోతున్నావు? ఏం చేస్తానో చూడు. ప్రవాహంలో కొట్టుకుపోతున్నాను. నన్ను క్షమించు, నిన్ను వదిలి వెళ్ళిపోతున్నాను. నాకు కూడా బాధగానే ఉంది. నేను వెళ్ళొస్తాను. మొదట్లో కొంచెం బాధగా ఉన్న తర్వాత నీకు అలవాటైపోతుందిలే. అయినా నిన్ను వదిలి వెళ్ళడానికి నాకు మనసు రావడం లేదు. వచ్చేస్తున్నా వస్తున్నా. ఏమైంది? గాన్ ఎక్కడా? గాన్! గాన్ ఎక్కడున్నావు? గాన్! నాన్నగారండి, నేను ఇక్కడే ఉన్నాను. చెట్టు పైనే ఉన్నాను. నేను వరద ముప్పు నుంచి తప్పించుకున్నాను. దొతేచిన్ని ఎక్కడా? వాడు నన్ను కాపాడాడు, కానీ వరద వాడిని తీసుకెళ్లిపోయింది. ఎక్కడున్నావు? నేను ఇక్కడున్నాను. భలే సరదాగా ఉంది. ఇలా ఆడుకొని ఎంత కాలం అయ్యిందో. దిగిపోతున్నానేంటి? నీళ్ళు ఎండిపోయాయి. నన్నెవరైనా కాపాడండి, నాకు దిగడం తెలియదు. ఇదిగో దొత్తేచిన్ వచ్చేస్తున్నాడు. కిందకి దిగిరా. నువ్వు నన్ను కాపాడావు. ఇది నా బాధ్యత. భయంకరమైన అడవి జంతువు. వచ్చేస్తున్నాడు. అది దాని లోపల దాకుంది. అది నేను చూసుకుంటాను.
ఒకటి, రెండు, మూడు. నిన్ను అసలు వదలను. నిద్రపోయే సమయం ఇది. నిద్ర కాదు, తల తిరుగుతోంది. వస్తున్నాడు. అది ఎక్కడికో మనకి తెలియకుండా పారిపోయింది. మాయమైపోయింది. రెండు ఒకటే. చీకటి పడింది. ఈ అడవిలో అడవి మృగాలు కూడా ఉన్నాయి. నాకు భయంగానే ఉంది. నేనున్నానుగా. నాకు చాలా భయంగా ఉంది. నాకు చాలా భయంగా ఉంది. అంతా నేను చూసుకుంటానని నాకన్నా పిరికి వల్ల ఉన్నావే. ఏం చేయమంటావు? ఇది అడవి. చేతి మన ఇంటికి తిరిగి వెళ్ళలేమా? ఏంటి ధైర్యవంతుల్లా గంభీరంగా నిల్చున్నావు? బయటికి చూడడానికి అలా కనిపిస్తున్నాను. లోపల చాలా భయంగా ఉంది. ఈ అడవిలో చాలా మృగాలు ఉంటాయి అనుకుంటా. వీటిని ఎదిరించాలంటే మనకు ఆయుధం కావాలి. అర్థమైందా? వాటిని చూస్తే దయ్యాల్లా ఉన్నాయి. బాగా ఇరుక్కుపోయావు. ఏదో శబ్దం వినపడుతున్నది. లేదు లేదు, నిజమే చెప్తున్నాను. నేను భయపడను, ఎందుకంటే నేను ధైర్యవంతుని. ధైర్యంగా వెళ్ళు. ఇక నుంచి నేను ఎవరికి భయపడను. సింహం వచ్చిన ఒంటరిగా ఎదిరిస్తాను. నువ్వు అనవసరంగా భయపడ్డాను. ఒక్క నిమిషం, దీనికి మాత్రం చీకట్లో కళ్ళు కనిపిస్తున్నాయి. దీన్ని ఎలాగైనా సరే నా దారికి తెచ్చుకోవాలి. ఈ వెలుతురు చాలు, నువ్వు త్వరగా రాదు తెచ్చేన్. ఇదిగో వస్తూనే ఉన్నాను. అక్కడేదో ఉంది. ఇదా? అడవి జంతువు. నిన్ను నేను కాపాడుతాను. డొతెచిన్, దానికి దెబ్బ తగిలింది. ఎలాగైనా కాపాడాలి. దీనికి బాగా దెబ్బ తగిలింది. ఎవరో వస్తున్నారు. ఎవరై ఉంటారు? చీకటి పడిపోయినా మీరు ఇంటికి రాలేదు. అందుకే మిమ్మల్ని వెతుకుంటూ నేనే వచ్చాను. అమ్మా, మేమందరం ఇంటికి తిరిగి వచ్చేసాం. మందు వేస్తాను. ఇవన్నీ తింటే ఆరోగ్యం చక్కబడుతుంది. చూసి జాగ్రత్తగా వెళ్ళిరా. డొతెచిన్, నిద్ర వస్తుంది. వెళ్ళి పడుకుందాంరా. పడుకుందాం. అడవి జంతువు మళ్ళీ వచ్చిందనుకుంటా. ఎందుకైనా మంచిది చూద్దాం. ఒకవేళ మనం దాన్ని కాపాడినందువల్ల మనకి ఏదైనా తీసుకొచ్చిందేమో. ఇదిగో వచ్చేస్తున్నా. ఏం తీసుకొచ్చావు
తీసుకొచ్చింది ఎక్కడ ఎక్కడ నీకు ఎంత సాయం చేసినా నీకు మాత్రం బుద్ధి రాదు. నిన్ను వదిలిపెట్టను. ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు. ఆగు. మా అమ్మ చాలా బాగున్నారంట. అది చాలా అందంగా ఉంది కదూ. అవును కదా. ఆ చందమామను చూడండి, దాన్ని చూస్తుంటే మనసుకెంతో సంతోషంగా ఉంది. ఏంటి పీకో? నాకు ఆ చంద్రబింబం కావాలి. నా కోసం దాన్ని తీసుకొస్తావా? ఏమంటున్నావు? ఇదిగో చూడు, పీకోకి మీ అమ్మకి ఆ చంద్రుడు కావాలట, అందువల్ల ఖచ్చితంగా తీసుకురండి. నాన్నగారండి మీరేమంటున్నారండి? నేను చిన్నప్పుడు ఒక కథ విన్నాను. ఆ చంద్రమండలం నుంచి ఒక వాడ తిన్నగా భూమి మీదకి వచ్చిందట. అప్పుడు ఏమైందంటే ఆ వాడలో ఉన్న వాళ్ళు భూమి మీద ఉన్న అమ్మాయిల్ని తీసుకుని చంద్రమండలానికి వెళ్లిపోయారట. ఆ చంద్రమండలం చాలా అందంగా ఉందట. అక్కడికి వెళ్లిన వాళ్ళందరికీ అది ఎంతో బాగా నచ్చిందట. అక్కడ వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారట. ఎవ్వరికీ అక్కడ విచారం అనేదే లేదట. ఆ చంద్రుడిలో మామూలు అమ్మాయిలే లేరా? ఆశ్చర్యంగా ఉంది. ఖచ్చితంగా అలాగంటే ఉండదు. నాకు తెలిసినంత వరకు నాలాగా ఈ లోకంలో ఎవరూ లేరు. నేను వెంటనే చంద్రబింబం దగ్గరికి వెళ్ళాలి. నన్ను త్వరగా దాని దగ్గరికి తీసుకెళ్తారా లేదా? పీకో. ఇదంతా ఆ కాలంలో చెప్పిన కట్టు కథ, ఏమాత్రం నిజం కాదు. నేను చెప్పింది సర్వే కదా. కొంచెం అలా చూడండి. ఆ, చంద్రుడి నుంచి ఓడ వస్తుంది. ఆ, అవును నిజమే, వాడ వస్తుంది. ఆ, అలా చూడండి. నేను చూశాను. ఖచ్చితంగా నీతో నేను పీకోని పంపాను. అవునవును, పంపొద్దు. వెళ్తాను. కానీ పీకో అది నువ్వు ఇక్కడే ఉండిపో. నువ్వంటే నాకు అస్సలు నచ్చదు. ఎందుకంటే నువ్వు చూడడానికి మామూలుగా ఉంటావు. పీకో. వెళ్ళకు పీకో. చంద్రబింబంలో వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉంటారంట. అందువల్ల నేను వెళ్ళి వెళ్తే ఆడుకుంటాను. నేను బయలుదేరుతున్నాను. ఆగు పీకో. దానికి పీకో అంటే ఇష్టం లేదనుకుంటా. ఇప్పుడు నువ్వు ఏమన్నావు? అదిగో అదిగో అక్కడ చూడండి. వద్దు, 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 దాన్ని ఆపేయండి, ఆపండి. త్వరగా చెప్పు, ఏమైంది నీకు? ఆ, వద్దు. నేను హాయిగా నక్షత్ర లోకంలో విహరించబోతున్నాను. ఇక నేను మీతో ఉండలేను. ఏంటిది? కాన్ వాళ్ళ అమ్మగారు నాకంటే చాలా అదృష్టవంతురాలా? ఆ వాడ మీ అమ్మను చంద్రమండలానికి తీసుకువెళ్ళిపోయింది. ఎందుకంటే ఈ ప్రపంచంలో అందరికంటే మీ అమ్మే బాగుందట. మా అమ్మగారు మా అమ్మ మామూలుగా ఉన్నారు. మా అమ్మను వదిలి వెళ్ళిపో. మా అమ్మ నాకు కావాలి. మీ అమ్మ ఇక శాశ్వతంగా చంద్రమండలంలోనే సంతోషంగా ఉండిపోతుంది. అమ్మా! నాన్నగారండి, ఏమైనా చెయ్యండి. నాకు అమ్మ కావాలండి. జాన్, చంద్రమండలంలో ఉండడమే అమ్మకు ఎంతో ఇష్టమట. ఆమెకు మనతో ఉండడం ఇష్టం లేదట. అలాగా? నిజంగానా? నన్ను వదిలి వెళ్ళిపోయావా? నన్ను విడిచి వెళ్ళకు.
కిందే మన ఇల్లుంది. ఆ చంద్రుడి వెన్నెల్లో మన ఇద్దరం హాయిగా గడిపేద్దాం. ఈ వెలుతురు చాలా బాగుంది. ఆ నీలి నక్షత్రాలే మన ఆనవాళ్ళు. కాస్త మెల్లగా అండి. నేను నెమ్మదిగానే కదా చేస్తున్నాను. ఇప్పుడు ఎలా ఉంది? మన దగ్గర ఆహారం ఇక లేదు. పూర్తిగా అయిపోయింది. ఏమిటి అలాగా? అవును, నాకు బాగా ఆకలిస్తోంది. సరే, మీ నాతో వెళ్ళు. నేను వెళ్ళే తీరాలా? మీకు శుభాకాంక్షలు. వెళ్ళిరండి. త్వరగా తిరిగి రండి. అలాగా, మీకేమైంది? ఇది నిద్రపోయే సమయం కాదండి. ఇలా చూడగా మీ నాన్నగారు లేచారు. నాకు చాలా భయం వేసింది. నాకేమీ కాలేదు. నేను చెప్పేది విను. ఈ రోజు ఖచ్చితంగా అడవి మృగాన్ని పట్టుకుని తీరుతాను. ఏమండి? గాన్! వద్దు, దూకొద్దు, అది ప్రమాదం. మీరుండే చోటే నాకు సంతోషం. ఇదిగో వచ్చేస్తున్నాను. ఏమండి? ఇంకా నయం, నువ్వు తిరిగి వచ్చావు. ఆ ఓడ మళ్ళీ వెళ్ళిపోయింది. అవును కదా. ఏమండి? నువ్వు తప్పించుకున్నావు. కాస్త ఆగు. నన్ను చంద్రబింబం దగ్గరికి తీసుకెళ్ళండి. నేను ఇక్కడ ఎదురు చూస్తున్నాను. మీకు చెప్పేదాగండి. సముద్ర కన్యతో పడిన బాట్లు. ఈ రోజు తప్పకుండా తుఫాన్ వస్తుందనుకుంటున్నాను. అది ఎంతో ప్రమాదకరం. దుత్తచేరి ముందు వాకిలిని మోసేయ్. తెచ్చి బాగా కాస్తుంది. దత్తచేరి మనం వెళ్ళి ఆడుకుందామా? తెచ్చి గాన్! దుత్తచేరి, ఇప్పుడు మీరు బయటకు వెళ్ళి ఆడుకోకూడదు. అసలు ఇక్కడ ఏమైంది? ఎందుకు నాకే ఇలా జరుగుతుంది? నేను ఇక్కడికి ఎలా వచ్చాను? నాకేం అర్థం కావట్లేదు. దొతచిన్, అదేంటో రావెళ్ళి చూద్దాం. అలాగే చూద్దాం పదా. నీకేమైంది? ఎవరిది? నువ్వు ఒక మత్స్యకన్యవా? సరే, నేను వెళ్తున్నాను. ఆగు, మమ్మల్ని చూసి భయపడకు. మేము నిన్ను ఏమీ చెయ్యము. నిజంగానే అంటున్నావు? ఒకసారి ఇటు వచ్చి నిల్చో, సరేనా? తన్ని చూసి ఒకసారి నవ్వు. ఓ, నిన్న తుఫాన్ వచ్చినందువల్ల నువ్వు ఇక్కడికి వచ్చి పడ్డావా? అవును, నేను సముద్ర కన్య. నేను వెంటనే నా సముద్రానికి వెళ్ళి చేరుకోవాలి.
లేదంటే చనిపోతాను. ఖచ్చితంగా అలా జరగడానికి మేము వదలము. ఎలాగైనా మేమిద్దరం నిన్ను కాపాడుతాం. అవును అవును కాపాడుతాం. కృతజ్ఞతలు గాన్ దొదచిన్. ఏరి వీళ్ళు ఖచ్చితంగా నన్ను వచ్చి కాపాడతారని అనుకుంటాను. కానీ ఒకటి, నేను ఈ పక్షి చేతిలో చిక్కుకోకూడదు. నేను ఒక సముద్ర కన్యని, నాకేం అవ్వకూడదు. నువ్వేంటి చాలా ధైర్యవంతుడు అని అనుకుంటున్నావా? అయిపోయావు. నన్ను వదిలే, లేకపోతే నువ్వు అయిపోతావు. వదిలు, నన్ను వదిలు. ఆ పక్షి తన గూట్లోకి తీసుకువెళ్ళి తన్ని వదిలేస్తుంది. అవును కదా. ఏమనుకుంటున్నావు? నేను సగం మనిషిని సగం చేపని. నాకు కాస్త కూడా మర్యాద ఇవ్వవా? పైకి విసురుతున్నాను. త్వరగా రా. ఇంకోసారి చేస్తున్నాను. ఏమిటి నన్ను తినేద్దామని? సరిగ్గా నడుచుకోండి. నీకు సహాయం చేయడానికి వచ్చేసావు. ఏంటి నువ్వు సహాయం చేస్తావా? అరే అరే నిజంగానే నన్ను కాపాడడానికి వచ్చారా? దాని దగ్గర నుంచి నన్ను ఎలాగైనా కాపాడండి. కానీ ఇక్కడ చాలా నిశ్శబ్దంగా ఉంది. ఏమైంది? మీరు వచ్చేసారు కదా అందుకే. ఎవరి అమ్మాయి? దొదచిన్ వచ్చేసావా? ఇవన్నీ నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాయి. ఈ పక్షులన్నీ చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నాయి. అవి నన్ను ఎలాగైనా తినేయాలని అనుకుంటున్నాయి. ఏంటి? నాకు తెలీదు. ఇదిగో విసురుతున్నా. నాకు భయంగా ఉంది. వాళ్ళ గురించి నువ్వు బాధపడదు, వాళ్ళు వచ్చేస్తారు.